శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్థా పురుషార్థ్. ఈ విశ్వము అనే విశాల నాటకము ఎంత అందంగా అద్భుతంగా తయారైనది. మనము దీనిలో హీరో పాత్రధారులము. సృష్టిలో ఆది నుండి అంతము వరకు ముఖ్య పాత్ర చేస్తూ వచ్చాము. డ్రామా యొక్క విశాల జ్ఞానము, ప్రపంచంలో ఎప్పుడు ఎవ్వరికీ చెప్పని జ్ఞానము స్వయంగా పరమశిక్షకుడే వచ్చి మనందరికీ ఇచ్చారు. మనము ఈ డ్రామా జ్ఞానమును ఉపయోగించి తన చిత్తమును శాంతపరచుకోవాలి. ఈ ప్రపంచము కోసము, ప్రతి ఆత్మ కోసము సాక్షి భావమును పెంచుకుంటూ ఉండాలి. ఇక్కడ ఆత్మలంతా పాత్రధారులు. నేను కూడా పాత్రధారిని, హీరో పాత్రధారిని. ఈ రోజంతా ఇదే గుర్తు పెట్టుకుందాము. నేను హీరో పాత్రధారిని కావున ఈ స్టేజీపై నేను ఎంతో చక్కటి పాత్ర చెయ్యాలి. ప్రపంచమంతా నా పాత్రను చూస్తూ ఉన్నది. ఏ మాత్రము పొరపాటు చేసినా అది అనేక మందిలో పొరపాటును కలిగిస్తుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం నాలో ఉన్నా అనేక మందికి అది నిర్లక్ష్యమును నేర్పిస్తుంది. నాలోని సోమరితనము అనేక మందిలో కూడా సోమరితనమును నింపుతుంది. కావున ఈ డ్రామాలో అందరిది తమ తమ భాగ్యము. ఎవరి చింత చేసే అవసరము లేదు. ఈ విశ్వ డ్రామాలో అందరూ బుద్ధివంతులుగా ఉండలేరు, అందరూ బలహీనులుగా కూడా ఉండరు. కొంతమంది భాగ్యము ఎంతో శ్రేష్టంగా ఉంటే కొంతమందికి తక్కువగా ఉంటుంది. ఎవరైనా భాగ్యమును మార్చుకోవాలి అంటే స్వయమే మార్చుకోగలరు. ఇతరులు వారికి సహాయం చేస్తారు. కానీ చింతించినంత మాత్రమున ఏమీ చేతికి రాదు. అలాగే మూడవ విషయము, ఇతరులని చూస్తూ వారిని ఆత్మిక దృష్టితో చూడాలి మరియు చాలా చక్కగా ఎంజాయ్ చేయాలి. ఆత్మలంతా తమ తమ పాత్ర చేస్తూ ఉన్నారు అని సాక్షిగా చూడాలి. అందరి పాత్ర వారి వారి యోగ్యతల ప్రకారంగా, వారి బుద్ధి ప్రకారంగా, వారిలోని క్షమతల ప్రకారంగా పూర్తిగా ఖచ్చితంగా ప్రాప్తించినది. ఎవరి పాత్ర చూసి ఈర్ష్య పడకూడదు, ప్రశ్నలు ఉత్పన్నమవ్వకూడదు, పరచింతన జరగకూడదు. చక్కగా ఆస్వాదించాలి. ఎంత విశాల నాటకమో! ఒకరి పాత్ర మరొకరితో అస్సలు కలవదు. ఒకసారి ఉన్న పాత్ర మరొకసారి కలవదు. ఎంతమంది ఆత్మలు ఉన్నా అందరిది వేర్వేరు పాత్ర. మరలా వాళ్ళది కూడా ప్రతి సందర్భంలోనూ ప్రతి జన్మలోనూ వేర్వేరు పాత్ర. ఎంత విశాల నాటకము ఇది! ఆలోచిస్తారు అందరూ, దీనిని తయారు చేసినది ఎవరు, డిజైన్ చేసినది ఎవరు అని. ఇది ఆత్మ మరియు ప్రకృతి యొక్క కలయిక చేత జరిగే నాటకము. ఆ తర్వాత విషయము గుర్తు పెట్టుకుందాము. అందరూ ఈ డ్రామాలో తమ తమ పాత్ర చేస్తూ ఉన్నారు. కావున ఇక్కడ ఎవరిది దోషము లేదు. ఆ తర్వాతి విషయము, ఈ డ్రామా పూర్తిగా ఖచ్చితంగా నడుస్తూ ఉన్నది. ఇక్కడ ఏమి జరుగుతున్నా అదే సత్యము. దీనిలో ఎక్కడ కరెక్షన్ కి అవకాశమే లేదు. ఎవరికైనా తమ నాటకములోని పాత్ర చూసి నచ్చలేదు అని అనుకుంటున్నా, మనము మన కోసము ఈ పాత్రని స్వయమే నిర్మించుకున్నాము. కావున దానిని స్వీకరించి దానినే ఎంజాయ్ చేయాలి. ఏదైనా చెడుగా అనిపిస్తూ ఉన్నా దానిని తొలగించుకునే ప్రయత్నము చేయాలి. ఈ విధంగా డ్రామా జ్ఞానము చేత మనము సాక్షి భావమును ధారణ చేయగలము. గుర్తు పెట్టుకోవాలి, ఏ ఆత్మలైతే సాక్షి భావముతో ఉంటారో వారు 1 నెలలో పూర్తి చేయగలిగే పని 1 గంటలో పూర్తి చేయగలరు. అంత శక్తి వారిలోకి వచ్చేస్తుంది. ఈ ప్రపంచమంతా ఒక సుందర నాటకము. దీనిలో నేను హీరో పాత్రధారిని. ఆత్మలంతా ఈ నాటకంలో తమ తమ పాత్ర చేస్తున్నారు. ఇలా ఈ రోజంతా చక్కటి అభ్యాసం చేద్దాము. రెండవ అభ్యాసము, నేను ఆత్మను పాత్ర చేయుటకు
ఈ దేహంలో అవతరించాను. నేను అవతారమూర్తిని. ఈ దేహము వేరుగా ఉన్నది. నేను ఈ దేహానికి పూర్తిగా వేరుగా ఉన్నాను. ఏ విధంగా శివబాబా బ్రహ్మ తనువులోకి ప్రవేశించి అవతరించారో అదే విధంగా నేను కూడా ఈ తనువులోకి అవతరించాను. పరమాత్మునితో పాటు తన ముఖ్య కార్యంలో నిమగ్నమై ఉన్నాను. నేను అవతరించిన ఆత్మను. నేను అందరికీ ఇవ్వాలి. ఇవ్వడం కోసమే ఈ అవతారమును ధారణ చేశాను. ఇలా మంచి భావన ఈ రోజంతా కలిగి ఉందాము. డ్రామాను పూర్తిగా సాక్షిగా అయ్యి చూద్దాము. ఓం శాంతి.